హాయ్ గాయ్స్, ఇది బెంగళూరులో ఒక పీజీ పేరు నేను చెప్పను. ఇక్కడ ఈ రూమ్లో ఉండే వాళ్ళకి 6,500 ఇట్లా రెంట్ ఉంటుంది. 2,000 మెయింటెనెన్స్. బెడ్ షేరింగ్ని బట్టి ఉండే వాళ్ళని బట్టి రెంట్ ఉంటుంది. ఇది నేనుండేది 5,000 రెంటు, 2,000 మెయింటెనెన్స్. ఇది నేనుండే రూమ్. కింద చిన్న రూమ్ ఉంటుంది, ఇందులో ఉండేది. అమౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఇస్తారన్నమాట. అక్కడ ఆ పైన కనిపించేది నా బెడ్. అక్కడ ఆ పైన కనిపించేది నా బెడ్. ఇప్పుడు నా బాధ ఏంటంటే, అక్కడ కింద బెడ్ కనిపిస్తుంది కదా, ఆ బెడ్ ఆయనకు ఓన్లీ 5,000 రెంట్ మాత్రమే తీసుకున్నారు. కానీ నాకు మాత్రం 5,000 రెంట్, 2,000 మెయింటెనెన్స్ అని తీసుకున్నారు. టోటల్ 7,000 తీసుకున్నారు. ఎందుకని ఇట్లా తీసుకున్నారో అర్థం కాలేదు. ఇద్దరు ఉండేది ఒక్క రూమ్లోనే. అప్పుడు నేను వెళ్ళి అడిగాను అనమాట, ఎందుకన్నా వాళ్ళకు తక్కువ నాకు ఎక్కువ ఇట్లా తీసుకున్నారు అని అడిగితే ఆయన నవ్వకుండా, మెయింటెనెన్స్ అందరూ ఇవ్వాల్సిందే, ఇస్తేనే రూమ్లో కాలేజ్ చేస్తామని అన్నాడు. ఇది ఎక్కడి దాకా నిజమో తెలియదు మళ్ళా. కానీ ఆ అన్న మాత్రం నేను ఓన్లీ 5,000 రెంట్ మాత్రమే ఇచ్చానని చెప్పాడు. ఇంకా ఇది వాష్రూమ్ బాగానే ఉంది. వాష్రూమ్స్ మాత్రం అందరికీ ఒకలానే ఉంటాయన్నమాట. ఇది వాష్రూమ్ ఈజ్ ఓకే. మరి ఇది బాత్రూము, అదే స్నానం చేసేది, బట్టలు తొక్కునేది, ఈ రూమ్ అనమాట. ఇది కూడా బాగానే ఉంది. సో మరి ఇక్కడ వాషింగ్ మెషిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎక్కడైనా బట్టలు వాష్ చేసుకోవచ్చు, లేదా అక్కడ బాత్రూంలో చేత్తోనైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. రెండు అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా ఓకే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే, ఇది ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ అనమాట. చూడండి రైస్ ఎట్లుందో, లావుగా. మన స్టోరా రైస్ కంటే లావుగానే ఉంది. అది బెండకాయ తాలింపు. బాగా బలిసిన బెండకాయలు తెచ్చి వండేసినారనమాట. ఇంకా అది పప్పు, ఏదో ఆకుకూర పప్పు, ఏదో కూడా తెలియదు, మొత్తానికి ఆకుకూర పప్పు. సో ఇది మధ్యాహ్నం ఫుడ్ అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే, అది ఎట్లున్నా తినాల్సిందే బాయ, తప్పదు. ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగుండదు. అది ఎట్లన్నా అడ్జస్ట్ చేసుకొని తినాల్సిందే. కడుపు నిండాలంటే తినాల్సిందే. బాగాలేదని వెళ్తే మనకు సపరేట్ అని ఎవడు వండి పెట్టడు. ఇది మన ఇల్లు కాదు కదా వండి పెట్టడానికి, వండుకోవడానికి. పీజీలో అంతా ఇట్లనే ఉంటుంది.